హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం 4వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోని కవులు, కవి పరిచయాలు, ప్రక్రియలు, ఇతివృత్తాల గురించి తెలుసుకుందాం. మొదటి పాఠ్యాంశమైనటువంటిది గాంధీ మహాత్ముడు. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. కవి పరిచయం. గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత బసవరాజు అప్పారావు గారు. ఈయన 1894-1933 మధ్య జీవించి ఉన్నారు. బసవరాజు అప్పారావు గారు భావకవి, గీతకర్త. అదేవిధముగా ఈయన జాతీయోద్యమ కాలంలో ఈయన రచించినటువంటి గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడినాయి. ఈ మాసపు పాట తేనెల తేటల మాటలతో. ఈ పాటను రచించినటువంటి వారు ఇంద్రగంటి శ్రీకాంతవర్మ. ఈయన కవి, కథకులు, విమర్శకులు. ఈయన తెలుగులో అనుభూతి కవితానికి ప్రతినిధి. అదేవిధముగా ఈయన అనుభూతి గీతాలు, ఈయన కవితా సంపుటి, లలిత గీతకర్త, ఆకాశవాణిలో పనిచేశారు. ఈ మాసపు కథ తెలివైన దుప్పి. ఇది ఒక జాతక కథ. రెండవ పాఠ్యాంశం గోపాల్ తెలివి. ఇది పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి. ప్రక్రియ వచ్చేసరికి కథ. ఈ మాసపు పాట చూడగంటి. చూడగంటి అనే పాట వచ్చేసరికి రాగం బృందావని, తాళం ఖండ. చూడగంటి పాట యొక్క రచించినటువంటి వారు తాళ్ళపాక అన్నమాచార్యులు. ఈయన వచ్చేసరికి పద కవితా పితామహులు. 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి. తర్వాత విందు. కవి పరిచయం వచ్చేసరికి విందు అనే కథ రచించినటువంటి వారు సోదుం రామ్మోహన్. ఈయన పత్రికా రచయిత. పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో, 1 దశాబ్దం పాటు ఉదయంలో సోదుం రామ్మోహన్ గారు పనిచేశారు. తరువాత పాఠ్యాంశం దేశమును ప్రేమించమన్నా. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసరికి దేశభక్తి. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసరికి గేయం. దేశమును ప్రేమించమన్నా అను పాఠ్యాంశాన్ని రచించినటువంటి వారు గురుజాడ వెంకట అప్పారావు గారు. ఈయన 1862-1917 మధ్య కాలంలో జీవించి ఉన్నారు. ఈయన ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు, యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు. అన్నిటికన్నా ముఖ్యంగా గురజాడ అప్పారావు గారు భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. కన్యాశుల్కం అనే నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. ఈ మాసపు పాట తెలుగు తల్లి. తెలుగు తల్లి అనే పాటను రచించినటువంటి వారు పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు విమర్శకుడు, కవి. ఈయన సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. ఈయన రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు అనేటువంటివి ముఖ్యమైనవి. ఈ మాసపు కథ కందిరీగ కిటుకు. దీనిని రచించినటువంటి వారు, ఈ కథను రాసినటువంటి వారు రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ గారు గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ఈయన రాసిన తొలి కథ విమల, అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు. అదేవిధముగా ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు ఈయన రచించారు. ఈయన రచించినటువంటి పాకుడు రాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటిది, లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి ఈయన పొందారు. తర్వాత పాఠ్యాంశం పరివర్తన. ఈ పరివర్తన పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం. ప్రక్రియ వచ్చేసరికి కథ. ఈ పాఠ్యాంశం యొక్క పరివర్తన పాఠ్యాంశం యొక్క కవి పరిచయం వచ్చేసరికి వెంకట పార్వతీశ కవులు. అంటే 2 కవులు రచించడం జరిగింది. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. ముందుగా బాలాంత్రపు వెంకటరావు గురించి తెలుసుకుందాం. ఈయన 1882లో జన్మించారు. 1955లో మరణించారు. ఈయన బాలాంత్రపు వెంకటరావు గారి తల్లిదండ్రులు సూరమ్మ, వెంకట నరసింహం. ఈయన తూర్పుగోదావరి జిల్లా మల్లాములో జన్మించడం జరిగింది. అదేవిధంగా ఓలేటి పార్వతీశం గారు 1880-1970 మధ్యకాలంలో జీవించి ఉన్నారు. ఈయన తల్లిదండ్రులు వెంకమ్మ, అచ్యుతరామయ్య. ఈయన జన్మస్థలం వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. ఈ మాసపు పాట పడవ నడప ఓయి. దీనిని రచించినటువంటి వారు వింజమూరి శివరామారావు గారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రంపాలెం గ్రామంలో జన్మించారు.
వింజమూరి శివరామారావు గారు ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలు గోర్కీ కథలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి మొదలైనవి. ఈయన బిరుదు కళా ప్రపూర్ణ. ఈ మాసపు కథ ఉపాయం ఇది మహాభారతం అనే ఇతిహాసం నుంచి తీసుకోవడం జరిగింది. తరువాత పాఠ్యభాగం పేరు సత్యమహిమ. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ, గేయ కథ. సత్యమహిమ పాఠ్యాంశం రచించినటువంటి వారు అవధాని రమేష్. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఈ సత్యమహిమ అనేటువంటి గేయ కథ అవధాని రమేష్ గారి రచన అయినటువంటి గుజ్జనగూలు నుండి తీసుకోబడింది. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. ఈయన రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. తరువాత ఈ మాసపు గేయం కన్నడ గేయం. ఎస్సీఆర్టీ పుస్తకం మూలం పాఠ్యాంశాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఈ మాసపు కథ ఏ కాలుది నేరం మర్యాద రామన్న కథల నుంచి తీసుకోబడింది. తర్వాత పాఠ్యాంశం ముగ్గుల్లో సంక్రాంతి. దీనిని రచయితల బృందం రచించడం జరిగింది. ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు, ప్రక్రియ, వ్యాసం. ఈ మాసపు గేయం గొబ్బిళ్ళ పాట సాంప్రదాయ జానపద గేయాల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ మాసపు కథ నకిలీ కన్ను అనేటువంటిది నసీరుద్దీన్ కథల నుంచి తీసుకోవడం జరిగింది. తరువాత పాఠ్యభాగం పద్యరత్నాలు. శతకవులు రచించారు. ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు, ప్రక్రియ, పద్యం. బద్దెన 11వ శతాబ్దానికి చెందినటువంటి ఈయన సుమతి శతకాన్ని రచించారు. పోతన 15వ శతాబ్దానికి చెందినటువంటి వారు భాగవతం అనే శతకం రచించారు. వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి వారు వేమన శతకాన్ని రచించారు. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి వారు సుభాషిత రత్నావళి అనే శతకాన్ని రచించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు తెలుగు బాల శతకాన్ని రచించారు. నార్ల చిరంజీవి గారు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు తెలుగు పులి శతకాన్ని రచించారు. నార్ల వెంకటేశ్వరరావు గారు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు నార్లవారి మాట అనే శతకాన్ని రచించారు. ఈ మాసపు గేయం వీరగంధం. ఈ వీరగంధం అనే గేయాన్ని రచించినటువంటి వారు త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన వచ్చేసరికి హేతువాద రచయిత. ఈయన కవిరాజు అనే బిరుదును పొందారు. ఈయన సూత పురాణము, పల్నాటి పౌరుషం మొదలైన రచనలు చేశారు. ఈ మాసపు కథ పేను నల్లి. దీనికి మూలం నీతి చంద్రిక. తరువాత పాఠ్యాంశం బారిస్టర్ పార్వతీశం. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ వచ్చేసరికి కథనం. కవి వచ్చేసరికి మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు 1892-1973 మధ్య కాలంలో జీవించి ఉన్నారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బారిస్టర్ పార్వతీశం అనేది తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల. మొక్కుబడి, అభ్యుదయం, పెదమావయ్య మొదలైనవి మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి ఇతర రచనలు. తరువాత ఈ మాసపు పాట ఏరువాక పాట. ఏరువాక పాటను రాసినటువంటి వారు బిరుదురాజు రామరాజు. ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేశారు. వీరి రచనలు తెలుగు జానపద రామాయణము, తెలుగు సాహిత్యోద్ధారకులు మొదలైనవి. ఈ మాసపు కథ అత్యాశ. దీనికి మూలం పంచతంత్ర కథలు. తరువాత పాఠ్యభాగం రాజు కవి. ఇతివృత్తం వచ్చేసరికి సామాజిక అంశము, ప్రక్రియ వచ్చేసరికి పద్య కథ. ఈ రాజు కవి అనే పాఠ్యాంశం రచించినటువంటి ఆయన గుర్రం జాషువా. ఈయన 1895-1971 మధ్య కాలంలో జీవించి ఉన్నారు. ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ ఈయనకి. అదేవిధంగా సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవిత్వం యొక్క లక్షణాలు. గుంటూరు జిల్లా వినుకొండలో జాషువా గారు జన్మించడం జరిగింది. ఈయన నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ అనే బిరుదులు కలిగి ఉన్నారు. అదేవిధంగా పెరదౌసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర మొదలైనవి ఈయన రచనలు. ఈ మాసపు పాట వెయ్యేళ్ల కవినోయ్. దీన్ని రచించినటువంటి వారు అడవి బాపురాజు. అడవి బాపురాజు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. అదేవిధముగా నారాయణరావు, హిమబిందు గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఆయన రచనల్లో కొన్ని. ఈ మాసపు కథ దెబ్బకు దెబ్బ. ఇది నీతి కథల నుంచి తీసుకోబడినది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాతి వీడియోలో 5వ తరగతి పాఠ్యాంశాల గురించి తెలుసుకుందాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.